యాక్చువల్‌గా ఇప్పుడు మనకు అఫోర్డబిలిటీ పెరిగిన తర్వాత అంతకుముందు నడుచుకుంటూ పోయేటోళ్ళు సైకిల్ అయింది, బండి అయింది. ఇప్పుడు కార్‌లో స్కూల్‌కెళ్తున్నారు. లేదా అంతకుముందు నార్మల్‌గా నెలకోసారి చికెన్ తినేది ఇప్పుడు రోజు చికెన్ పెట్టే పరిస్థితులు ఉన్నాయి. ఏదంటే అది ఇప్పుడు వచ్చేస్తున్నాయి. పేరెంట్స్ అన్నీ సమకూర్చగలుగుతున్నారు గానీ, పర్యావరణాన్ని సమకూర్చలేకపోతున్నారు. సో, మనం హైదరాబాద్ లాంటి సిటీస్‌లో ఉన్నప్పుడు సెపరేట్ గాలి అయితే పిల్లలకి ఇవ్వలేరు. సెపరేట్ ఎన్విరాన్మెంట్ అయితే ఇవ్వలేరు. సో, ఈ హైదరాబాద్ లాంటి సిటీస్‌లో అంటే ఈ బికాస్ ఆఫ్ పొల్యూషన్ పిల్లల మీద ఎటువంటి ఇంపాక్ట్ పడుతుంది? సో, దాన్ని మనం తక్కువ చేయడానికి ఏమన్నా చేయొచ్చా? ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇండోర్ పొల్యూషన్ ఈస్ కాజింగ్ మోర్ ప్రాబ్లమ్ దెన్ అవుట్డోర్ పొల్యూషన్. ఇవాళ రేపు అలర్జీస్ ఏవైతే చాలా ఎక్కువగా వస్తున్నాయి పిల్లలు, మీ బీయింగ్ ఎ పెడియాట్రిక్ అలర్జిస్ట్ మై సెల్ఫ్, ద రేట్ ఆఫ్ ఇన్సిడెన్స్ హెస్ ఇంక్రీస్డ్ ఆల్మోస్ట్ బై 20 to 30%, 20-30% పెరిగినాయి అలర్జీస్. కారణం ఏంటంటే లైఫ్ స్టైల్స్. కిటికీలు తెరిచిన కిటికీలు, మూచిన కిటికీలు తెరవరు. ఇండోర్ ఏసీలు, ఎక్కడ చూసిన ఏసీలు, లోపల ఇండోర్ సర్క్యులేషన్ అవుతూ ఉంటుంది. సో డస్ట్ మైట్ ఎలర్జీ అనేది పెరిగిపోయింది. డస్ట్ అనేది మనకు కనపడేది కాదు, మనకు బెడ్లో ఉండే మైట్స్ వల్ల వస్తున్న ఎలర్జీ. ఇవే కాకుండా కాక్రోచ్లు, ఫుడ్ ఎక్కడ పడితే అక్కడ తింటున్నారు. అంటే బెడ్రూమ్లోనే కాకుండా ఒక బాత్రూంలో తప్పితే ఫుడ్ ప్రతి దగ్గర తింటున్నారు, ఎందుకంటే టీవీలు ఆర్ అవైలబుల్ ఎవ్రీవేర్ కాబట్టి. దీంతో కాక్రోచెస్ ఆర్ అవైలబుల్ ఆల్ ఓవర్ ద హౌస్, దాంతో ఎలర్జీ వస్తుంది. వెంటిలేషన్ లేదు బాత్రూమ్స్లో, సరిగ్గా రూమ్స్లో కూడా సరిగ్గా సన్లైట్ రావట్లేదు. రూమ్లలో సన్లైట్ ఈజ్ మ్యాండేటరీ ఇన్ ఎవ్రీ రూమ్. మన వాస్తు అనేది అందుకే. సో సన్లైట్, ఎయిర్ ప్రతి రూమ్లో రావాలనే దానికే వాస్తు కాన్సెప్ట్. ఏదో మనకు డబ్బులు రావాలని కాదు, హెల్త్ మనది మంచిగా ఉండాలని చెప్పేసి. సో ఇవాళ రేపున్న అపార్ట్మెంట్ కాన్సెప్ట్ కానివ్వండి, వాట్ ఎవర్ వే ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏంటంటే రూమ్స్ ఆర్ వెరీ డార్క్ అండ్ డింజీ. సో దీంతో సన్లైట్ లేకపోతే ఏమవుతుంది, నీ రూమ్లలో తేమ వల్ల ఫంగస్ డెవలప్ అవుతుంటుంది. సో దిస్ అనదర్ కాజ్ ఆఫ్ ఎలర్జీ అండ్ సిక్నెస్. సో 3 మేజర్ రీజన్స్. ఇవి కాకుండా మన లైఫ్ స్టైల్స్, ఫుడ్ కానీ ఇవి కానీ వేరే విషయాలు. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే వేర్ వీఆర్ టేకింగ్ హౌస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. మన పిల్లలకు అలర్జీస్ ఎక్కువ రాకూడదు, ఇబ్బందులు ఎక్కువ పడకూడదు, ఫ్రెష్ ఎయిర్ తీసుకోవాలంటే మెయిన్ రోడ్స్కి దూరంలో ఇల్లు పెట్టుకోండి. తక్కువలో దొరుకుతుంది, ఈజీ యాక్సెసిబిలిటీ ఉంటుందని మెయిన్ రోడ్కి దగ్గరలో ఇల్లులు, మెయిన్ రోడ్కి దగ్గర ఉన్న స్కూల్స్, చెట్లు పరివారం లేని స్కూల్స్ మనం ప్రిఫర్ చేయకూడదు. ఇంట్లో అపార్ట్మెంట్లు ఉన్న, వేరే ఇంట్లో ఉన్న సాధ్యమైనంత వరకు చెట్లు పెట్టుకునే ప్రయత్నం చేయండి, విచ్ గివ్స్ అ లాట్ ఆఫ్ ఆక్సిజన్, ఫ్రెష్ ఎయిర్ టు అవర్ హౌస్. ఎందుకంటే మనకు గాల్లో నుంచి రాకుండా అట్లీస్ట్ దే షుడ్ బి అవైలబుల్ విత్ ఇన్ ద విసినిటీ అండ్ సంథింగ్ షుడ్ అబ్జార్బ్ ఇట్. ఆ కాన్సెప్ట్ ఉండాలి. కిటికీలలో పావురాలు లేకుండా చూసుకోండి. అట్లీస్ట్ ఆ నెట్ పెట్టేసుకొని, పావురాల వల్ల వచ్చే ఎలర్జీస్ ఏవైతే ఉన్నాయో దే వెరీ డేంజరస్. సో సన్లైట్, గుడ్ వెంటిలేషను, ఫ్రెష్ డ్రింకింగ్ వాటరు, మెయిన్ రోడ్కి దూరంలో ఇల్లులు. ఇవి కాకుండా మనం చేయాల్సింది ఏంటంటే జనరల్గా మనం చేయాల్సింది ఏంటంటే సాధ్యమైనంత వరకు చెట్లు కొట్టేయకుండా చెట్లు పెంచుకోవటము, సాధ్యమైనంత వరకు అవసరం ఉంటేనే మనము మన వెహికల్స్ని వాడటం. దిస్ ఇస్ సంథింగ్. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వీ ఆల్ నో అబౌట్ ఇట్ ఈస్ సిగరెట్ స్మోకింగ్, విచ్ షుడ్ బి స్ట్రిక్ట్లీ అవాయిడెడ్ ఇన్ హౌసెస్. బయట ఎలాగో తాగొద్దని చెప్తారు, ఇంట్లో కూడా తాగకండి. ఎందుకంటే దానివల్ల మీ ఆరోగ్యమే కాదు, మీ ఇంట్లో ఉన్న వాళ్ళ ఆరోగ్యం కూడా పాడవుతుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.